विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। ఓం శాంతి 7/4/86 అవ్యక్తవాణి రివైజ్ 18/10/2020 तपस्वी मूर्ति त्याग मूर्ति विधाता ये विश्वराज्याधिकारी। तपस्वी मूर्ति त्याग मूर्ति विधाता ये विश्वराज्याधिकारी। आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं। ఈరోజు ఆత్మిక పరంజ్యోతి తన ఆత్మిక పర్వానా అంటే ఆహుతి అయిపోయేటువంటి వాళ్ళని చూస్తున్నారు। सभी रूहानी परवाने क्षमा से मिलन मनाने के लिए चारों ओर से पहुंच गए हैं। చూడండి, దీపం వెలిగినప్పుడు దీపం పైన ఆహుతి అయిపోయి పురుగులన్నీ అన్ని వైపుల నుంచి పరిగెట్టుకుని వచ్చేస్తాయి। అలాగే బాబా అంటున్నారు, అందరూ ఆత్మిక పర్వానాలు పరంజ్యోతితో కలుసుకోవడం కోసము నలువైపుల నుంచి చేరుకున్నారు। रूहानी परवानों का प्यार रूहानी क्षमा जाने और रूहानी परवाने जाने। ఆత్మిక పర్వానా అంటే బలిహారం అయిపోయే వాళ్ళ ప్రేమని ఆత్మిక పరంజ్యోతికి తెలుస్తుంది, ఆహుతి అయిపోయే వాళ్ళకి తెలుస్తుంది। बाप दादा जानते हैं कि सभी बच्चों के दिल का स्नेह आकर्षण कर इस अलौकिक मेले में सभी को लाया है। बाप दादा की తెలుసు పిల్లలందరి హృదయపూర్వకమైన స్నేహము ఆకర్షించి ఈ అలౌకిక మేళాలో అందరినీ తీసుకొచ్చింది। यह अलौकिक मेला अलौकिक बच्चे जाने और बाप जाने। ఈ అలౌకికమైన కలయిక अलौकिकమైన పిల్లలకి తెలుసు, మరి తండ్రికి తెలుసు। दुनिया के लिए यह मेला गुप्त है। ప్రపంచం కోసం అయితే ఈ మేళా గుప్తంగా ఉంది। अगर किसी को कहो रूहानी मेले में जा रहे हैं तो क्या समझेंगे? ఎవరికైనా మేము ఆత్మిక మేళా చేసుకోవడానికి వెళ్తున్నాం అంటే ఏమర్థం అవుతుంది వాళ్ళకి? यह मेला सदा के लिए मालामाल बनाने का मेला है। ఈ మేళా సదాకాలికంగా సంపన్నంగా చేసేటువంటి మేళా ఇది। यह परमात्मा मेला सर्व प्राप्ति स्वरूप बनाने वाला है। ఈ పరమాత్మతో కలయిక సర్వ ప్రాప్తి స్వరూపులుగా తయారు చేసేటువంటి మేళా। बाप दादा सभी बच्चों के दिल के उमंग उत्साह को देख रहे हैं। బాప్ దాదా పిల్లలందరి హృదయంలోని ఉత్సాహ ఉల్లాసాల్ని చూస్తున్నారు। हर एक के मन में स्नेह के सागर की लहरें लहरा रही है। ప్రతి ఒక్కరి మనసులోనూ స్నేహ సాగరుడి యొక్క అలలు ఎగుస్తూ ఉన్నాయి। यह बाप दादा देख भी रहे हैं और जानते भी है कि लगन में विघ्न विनाशक बनाए मधुबन निवासी बना दिया है। ఇది బాప్ దాదా చూస్తున్నారు, మరి తెలుసు కూడా బాప్ దాదాకి సంలగ్నత విఘ్న వినాశకులుగా చేసి మధుబన్ నివాసులుగా తయారు చేసింది। सभी की सब बातें स्नेह में समाप्त हो गई। అందరివి అన్ని విషయాలు స్నేహంలో లీనమైపోయాయి, కరిగిపోయాయి। ఎవరెడీకి రిహార్సల్ కర్ దిఖాయి। ఎవరెడీగా ఈ రిహార్సల్ చేసి చూపించింది। ఎవరెడీ హో గయే హోనా, ఎవరెడీ అయిపోయారు కదా। यह भी स्वीट ड्रामा का स्वीट पार्ट देख बाप दादा और ब्राह्मण बच्चे हर्षित हो रहे हैं। ఇది కూడా స్వీట్ డ్రామా మరి స్వీట్ పాత్రని చూసి పాట చూసి బాప్ దాదా మరి బ్రాహ్మణులైన పిల్లలు కూడా సంతోషిస్తున్నారు। స్నేహ के पीछे सब बातें सहज भी लगती है। స్నేహం వెనుక
అన్ని విషయాలు సహజంగానే అనిపిస్తాయి కూడా, ప్రియంగా కూడా అనిపిస్తాయి. జో డ్రామా బనా వహ డ్రామా వాహ. డ్రామా ఏం తయారైందో అది వాహ డ్రామా వాహ అనాలి. కితనీ బార్ ఐసే దౌడే దౌడే ఆయే హై. ఎన్నిసార్లు ఈ విధంగా పరిగెట్టి వచ్చారు. ట్రైన్ మే ఆయే హై యా పంఖోం సే ఉడికే ఆయే హై. ట్రైన్లో వచ్చారు, రెక్కలతో ఎగిరి వచ్చారు. ఎలా వచ్చారు? ట్రైన్లో వచ్చారా, రెక్కలతో ఎగిరి వచ్చారా? इसको कहा जाता है जहां दिल है वहां असंभव भी संभव हो जाता है. మనసున్న చోట అసంభవం కూడా సంభవం అయిపోతుందని దీన్నే అంటారు. స్నేహ కా స్వరూప్ తో దిఖాయా, అబ్ ఆగే క్యా కర్నా హై. స్నేహ యొక్క స్వరూపం అయితే చూపించారు, ఇక ముందు ఏం చెయ్యాలి? जो अब तक हुआ वह श्रेष्ठ है और श्रेष्ठ रहेगा. ఇప్పటి వరకు ఏం జరిగిందో అది శ్రేష్టంగా ఉంది, శ్రేష్టంగానే ఉంటుంది. अब समय प्रमाण सर्वस्नेही सर्वश्रेष्ठ बच्चों से बाप दादा और विशेष क्या चाहते हैं. ఇప్పుడు సమయానుసారము సర్వస్నేహి సర్వశ్రేష్టమైన పిల్లల నుండి బాప్ దాదా విశేషంగా ఏం కోరుకుంటున్నారు? वैसे तो पूरी सीजन में समय प्रति समय इशारे देते हैं. మామూలుగా అయితే పూర్తి సీజన్లో సమయానుసారము బాప్ దాదా సైగ చేస్తూనే ఉంటారు. अब उन इशारों को प्रत्यक्ष रूप में देखने का समय आ रहा है. బాబా చేసిన సైగలన్నిటినీ ప్రత్యక్ష రూపంలో చూసేటువంటి సమయము వస్తూ ఉంది. స్నేహి ఆత్మయే హో, సహయోగి ఆత్మయే హో, సేవాధారి ఆత్మయే భీ హో. స్నేహి ఆత్మలు, సహయోగి ఆత్మలు, సేవాధారి ఆత్మలు కూడా కదా మీరు. అభి మహాతపస్వి ఆత్మయే బను. ఇప్పుడు మహాతపస్వి ఆత్మలు అవ్వండి. अपने संगठित रूप के तपस्या की रूहानी ज्वाला से सर्व आत्माओं को दुख अशांति से मुक्त करने का महान कार्य करने का समय है. సంఘటిత రూపం యొక్క తపస్య యొక్క ఆత్మిక జ్వాలతో సర్వాత్మలను దుఃఖము అశాంతి నుండి ముక్తి చేసేటువంటి మహాన్ కార్యము చేసే సమయము. जैसे एक तरफ खूनी नाहक खेल की लहर बढ़ती जा रही है. ఒకవైపేమో రక్తపు నదులు ప్రవహించేటువంటి కెరటాలు ఎగుస్తున్నాయి, అవి పెరుగుతున్నాయి. సర్వ ఆత్మయే అప్నే కో బేసహారే అనుభవ కర్ రహీ హై. సర్వ ఆత్మలు ఇప్పుడు తనను తాను బేసహారా అంటే ఆధారం లేకుండా అయిపోయినట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. ऐसे समय पर सभी सहारे की अनुभूति कराने के निमित्त आप महातपस्वी ఆత్మయే హో. ఇటువంటి సమయంలో అన్ని విధాలుగా ఆధారాన్ని అనుభూతి చేయించేందుకు నిమిత్తంగా మహాతపస్వి ఆత్మలైన మీరే ఉన్నారు. चारों ओर इस तपस्वी स्वरूप द्वारा आत्माओं को रूहानी चैन अनुभव कराना है. నలువైపులా ఈ ఆత్మిక తపస్వి రూపం ద్వారా ఆత్మలకి ఆత్మిక విశ్రాంతి అనుభవం చేయించాలి. ఇప్పుడు మనం అందరూ తపస్య చేయాలి అని అనుకుంటున్నా మొదలు పెట్టాం కదా, దాని గురించే చెప్పినట్లుగా చెప్తున్నారు బాబా మురళీలో. చూడండి, ముందుసారి కూడా అలాగే చెప్పారు బాబా. అందరికీ ఆత్మలకి మీరు ప్రాప్తి ఇస్తూ ఉండండి అని చెప్పారు. ఇప్పుడు కూడా అలా చెప్తున్నారు. అందరూ ఇప్పుడు నిరాధారంగా అనుభవం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఆధారాన్ని ఇచ్చేవాళ్ళు మీరే కదా. ఇప్పుడు మీ తపస్వి రూపం ద్వారా ఆత్మలకి ఆత్మిక విశ్రాంతిని అనుభవం చేయించాలి అని చెప్తున్నారు. सारे विश्व की आत्माएं प्रकृति से, वायुमंडल से, मनुष्य आत्माओं से, अपने मन के कमजोरियों से, तन से बेचैन है. విశ్వంలోని ఆత్మలందరూ ప్రకృతితో, వాయుమండలంతో, మనుష్యాత్మలతో, తన మనసులోని బలహీనతలతో, శరీరంతో అన్నిటితో అలసిపోయారు, విశ్రాంతి లేకుండా అయిపోయారు, అంటే అలజడైపోయారు. ऐसी आत्माओं को सुख चैन की स्थिति का एक सेकंड भी अनुभव कराएंगे तो आपका दिल से बार बार शुक्रिया मानेंगे. అటువంటి ఆత్మలకి సుఖము విశ్రాంతి యొక్క స్థితిని
ఒక్క క్షణమైనా కూడా అనుభవం చేయిస్తే మీకు హృదయపూర్వకంగా మాటి మాటికి ధన్యవాదాలు చెప్తారు. वर्तमान समय संघटित रूप के ज्वाला स्वरूप की आवश्यकता है. వర్తమాన సమయంలో సంఘటిత రూపంలో జ్వాలా రూపం యొక్క అవసరం ఉంది. अभी विधाता के बच्चे विधाता स्वरूप में स्थित रहकर समय देते जाओ. ఇప్పుడు విధాత యొక్క పిల్లలు మీరు విధాత స్వరూపంలో స్థితిలయ్యి అందరికీ సమయాన్ని ఇస్తూ ఉండండి. అఖండ మహాన్ లంగర్ లగావో. అఖండంగా చాలా గొప్ప లంగరు పెట్టండి. క్యోంకి రాయల్ బిఖారీ బహుత్ హై. ఎందుకంటే చాలా రాయల్ బిఖారీలు చాలా మంది ఉన్నారు. అంటే షిప్ వెళ్తూ ఉందనుకోండి, ఎక్కడైనా ఓడరేవు లంగర్ కనిపిస్తే అక్కడ వెళ్ళి ఆగుతుంది కదా, అక్కడ నుంచి అన్నీ తీసుకోవచ్చు చేయొచ్చు అని. అలాగా లంగర్ వేసిన దగ్గర లంగర్ వేసుకోవడానికి వీలున్న చోట అందరూ వచ్చి అక్కడ నుంచి అన్ని తీసుకొని వెళ్తారు. అలాగే ఏమంటున్నారు బాబా, అఖండంగా మహాన్ లంగర్ వేయండి, ఎందుకంటే రాయల్ బికారీలు చాలా మంది ఉన్నారు. సిర్ఫ్ ధన్ కే బికారీ బికారీ నహీ హోతే, లేకిన్ మన్ కే బికారీ అనేక ప్రకార్ కే హై. కేవలం ధనం కోసం బికారీ అయిన వాళ్ళే బికారీలు కాదు, కానీ మనస్సుతో బికారీలు అనేక రకాలుగా ఉన్నారు. అప్రాప్త ఆత్మయే ప్రాప్తి కే బూంద్ కి ప్యాసి బహుత్ హై. అప్రాప్తి ఆత్మలు ప్రాప్తి యొక్క బిందు కోసం కూడా దాహంతో చాలా దాహంతో ఉన్నారు. ఇస్లియే అభి సంఘటన మే విధాతాపన్ కి లహర్ ఫైలావో. అందుకే ఇప్పుడు సంఘటనలో విధాతా స్థితి యొక్క అలల్ని వ్యాప్తి చెయ్యండి. जो खजाने जमा किए हैं वह जितना मास्टर विधाता बन देते जाएंगे उतना भरता जाएगा. జమ చేసుకున్నటువంటి ఖజానాలు ఎంతగా మాస్టర్ విధాత అయ్యి ఇస్తూ ఉంటే అంతగా నిండుతూ ఉంటాయి. కితనా సునా హై, అభి కర్నే కా సమయ హై. ఎంతగా విన్నారు కదా, ఇప్పుడు చేయవలసిన సమయము. తపస్వి మూర్తి కా అర్థ హై తపస్య ద్వారా శాంతి కే शक्ति की किरणें चारों ओर फैलती हुई अनुभव में आवे. తపస్వి మూర్తి అంటే అర్థము తపస్య ద్వారా శాంతి యొక్క శక్తి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ అనుభవం అవ్వాలి. सिर्फ स्वयं के प्रति याद स्वरूप बन शक्ति लेना व मिलन मनाना वह अलग बात है. కేవలము స్వయం కోసము స్మృతి స్వరూపమయ్యి శక్తి తీసుకోవడము లేదా బాబాతో కలుసుకోవడము అది వేరు విషయం. స్వయం కోసము స్మృతి స్వరూపం అయ్యి శక్తి తీసుకోవడము బాబాతో మిలనం చేసుకోవడము ఇది వేరు విషయం. లేకిన్ తపస్వి స్వరూప్ ఔరోं को देने का स्वरूप है. కానీ తపస్వి స్వరూపము అంటే ఇతరులకు ఇచ్చే స్వరూపం. जैसे सूर्य विश्व को रोशनी की और अनेक विनाशी प्राप्तियों की अनुभूति कराता है. సూర్యుడు విశ్వానికి వెలుగు అనేకంగా వినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతి చేయిస్తాడు కదా. ऐसे महान तपस्वी रूप द्वारा प्राप्ति के किरणों की अनुभूति करावो. అలాగే మహాన్ తపస్వి రూపం ద్వారా ప్రాప్తి యొక్క కిరణాల అనుభూతి చేయించండి. మీ మహాన్ తపస్వి రూపం ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలు అనుభవం చేయించండి. इसके लिए पहले जमा का खाता बढ़ाओ. దీనికోసము ముందు జమా ఖాతాని పెంచుకోండి. ऐसे नहीं याद से व ज्ञान के मनन से स्वयं को श्रेष्ठ बनाया, माया जीत विजयी बनाया, इसी में सिर्फ खुश नहीं रहना. అలాగని స్మృతితో లేదా జ్ఞానం యొక్క మననంతో స్వయాన్ని శ్రేష్టంగా చేసుకున్నాము, మాయాజీత్గా విజయిగా చేసుకున్నాము అని కేవలం దానిలోనే సంతోషపడిపోకండి. लेकिन सर्व खजानों में सारे दिन में कितनों के प्रति विधाता बने. కానీ సర్వ ఖజానాలతో రోజంతటిలోనూ ఎందరి కోసం మీరు విధాత అయ్యారు అది చూడండి. అంటే జ్ఞానం యొక్క మననంతో స్మృతితో మేము మాయాజీత్ అయిపోయాం, శ్రేష్టంగా అయ్యామని ఖుషి అయిపోకండి. మీ సర్వ ఖజానాలతో రోజంతట్లో ఎందరి కోసం మీరు విధాత అయ్యారు అది చూడండి అంటున్నారు బాబా.
सभी खजाने हर रोज कार्य में लगाए, वह सिर्फ जमा को देख खुश हो रहे हैं. ఖజానాలన్నీ ప్రతిరోజు కార్యంలో ఉపయోగించారా, లేకపోతే ఊరికే జమ చేసుకున్నామని చూసుకొని సంతోషిస్తున్నారా? अभी यह चार्ट रखो कि खुशी का खजाना, शांति का खजाना, शक्तियों का खजाना, ज्ञान का खजाना, गुणों का खजाना, सहयोग देने का खजाना कितना बांटा अर्थात कितना बढ़ाया. इससे वह कॉमन चार्ट तो रखते हो, वह स्वतः ही श्रेष्ठ हो जाएगा. ఇప్పుడు ఏ విధంగా చార్ట్ చూసుకోవాలంటే ఖుషి ఖజానా, శాంతి ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, సహయోగం ఇచ్చే ఖజానా ఎంతవరకు పంచారు అంటే ఎంత పెంచుకున్నారు. దీనివల్ల ఇది చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా కామన్ గా మీరు చార్ట్ పెట్టుకుంటున్నారు కదా, అది స్వతహాగానే శ్రేష్టంగా అయిపోతుంది. రోజంతట్లోనూ ప్రతిరోజు ఈ ఖజానాల్ని ఎంతవరకు పంచారు, ఎంతవరకు పెంచుకున్నారు ఇది చూడండి. ఇది చూసుకుంటే కనుక కామన్ చార్ట్ స్వతహాగానే పెరుగుతుంది. పరోపకారి బన్నే సే స్వ ఉపకారి స్వతः ही बन जाते. పరోపకారి అవడం వల్ల స్వ ఉపకారిగా స్వతహాగానే అయిపోతారు. समझा? अभी कौन सा चार्ट रखना है. మరి ఇప్పుడు ఏ చార్ట్ రాసుకోవాలో తెలుస్తుందా మీకు? यह तपस्वी स्वरूप का चार्ट है, విశ్వ కళ్యాణకారి బన్నా. ఇది తపస్వి స్వరూపం యొక్క చార్ట్. ఇది విశ్వ కళ్యాణకారి అవ్వడము అంటే అన్ని ఖజానాల్ని అందరి కోసము పంచడము, అదే ఇంకా జమ పెంచుకోవడము, విశ్వ కళ్యాణకారి అవ్వడం. తో కితనే కా కళ్యాణ్ కియా, మరి ఎంతమందికి కళ్యాణం చేశారు? స్వ కళ్యాణ్ మే హీ సమయ జా రహా హై, లేదంటే స్వ కళ్యాణంలోనే సమయం గడిచిపోతూ ఉందా? స్వ కళ్యాణ్ కర్నే కా సమయ బహుత్ బీత్ చుకా. స్వ కళ్యాణం చేసే సమయము చాలా గడిచింది. అభి విధాత బన్నే కా సమయ ఆ గయా. ఇప్పుడు విధాత అయ్యే సమయము వచ్చేసింది. इसलिए बाप दादा फिर से समय का इशारा दे रहे हैं. అందుకే బాప్ దాదా మళ్ళీ సమయం యొక్క సైగా చేస్తున్నారు. अगर अब तक भी विधाता बनपन की स्थिति का अनुभव नहीं किया तो अनेक जन्म विश्व राज्य अधिकारी बनने के पद्मा पदम भाग्य को प्राप्त नहीं कर सकेंगे. ఒకవేళ ఇప్పటికీ కూడా విధాత యొక్క స్థితిని అనుభవం చేసుకోకపోతే అనేక జన్మలు విశ్వ రాజ్యాధికారిగా అయ్యేటువంటి పద్మాపదం భాగ్యాన్ని ప్రాప్తింప చేసుకోలేరు, ప్రాప్తి పొందలేరు. క్యోంకి విశ్వరాజన్ విశ్వకే మాత్ పిత అర్థాత్ విధాత. ఎందుకంటే విశ్వ మహారాజు, విశ్వానికి మాతాపిత అంటే విధాత. అంటే విశ్వ మహారాజు ఎవరు? విశ్వానికి మాతాపిత అంటే విధాత. అందుకని మీరు కూడా ఇప్పుడు ఏమవ్వాలి? విధాత అయ్యి అందరికీ ఇస్తూ ఉండాలి. अब के विधातापन का संस्कार అనేక జన్మ ప్రాప్తి कराता रहेगा. ఇప్పుడున్నటువంటి విధాత యొక్క సంస్కారాలే అనేక జన్మలు మీకు ప్రాప్తిని ఇప్పిస్తూ ఉంటాయి. अगर अभी तक लेने के संस्कार कोई भी रूप में है, नाम देवता, शान देवता व किसी भी प्रकार के देवता के संस्कार విధాత నహి బనాయేంగే. ఒకవేళ ఇప్పటికీ కూడా తీసుకునేటువంటి సంస్కారాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా, పేరు కావాలి తీసుకోవాలి, తీసుకునేవాడు, గౌరవం కావాలి గౌరవం తీసుకునేవాళ్ళు, అది ఏ రకంగా అయినా సరే తీసుకోవాలనే ఆలోచన సంస్కారాలు విధాతగా మిమ్మల్ని తయారు చెయ్యవు. తీసుకోవాలనే సంస్కారాలు ఏ విధంగా ఉన్నా కూడా మిమ్మల్ని విధాతగా అవనివ్వవు. తపస్యా స్వరూపార్థాత్ లేవతాకే త్యాగమూర్తి. తపస్యా స్వరూపులు అంటే తీసుకోవాలనే భావాన్ని త్యాగం చేసేవాడు. యహ హద్కే లేవత త్యాగమూర్తి తపస్వీ మూర్తి బన్నే నహి దేగా. ఈ హద్దులో తీసుకునేటువంటి సంస్కారము త్యాగమూర్తిగా, తపస్వీ మూర్తిగా అవ్వనివ్వదు. इसलिए तपस्वी मूर्त अर्थात हद के इच्छा मात्रम अविद्या स्वरूप. అందుకే తపస్వి మూర్తులు అనగా
हद्दुलो इच्छा मात्रम अविद्या स्वरूपुलु। जो लेने का संस्कार संकल्प करता वह अल्पकाल के लिए लेता है, लेकिन सदाकाल के लिए गवाता है। తీసుకోవాలని సంకల్పం చేసేవాళ్ళు అల్పకాలికంగా తీసుకుంటారు, కానీ సదాకాలికంగా పోగొట్టుకుంటారు। इसलिए बाप दादा बार बार इस बात का इशारा दे रहे हैं। అందుకే బాప్ దాదా మాటి మాటికి ఈ విషయాన్ని గురించి సైగ చేస్తున్నారు। तपस्वी रूप में विशेष विघ्न रूप यही अल्पकाल की इच्छा है। तपस्वी रूपంలో విశేషంగా విఘ్న రూపము ఈ అల్పకాలికమైన ఇచ్ఛయే। अभी विशेष तपस्या का अभ्यास करना है। ఇప్పుడు విశేషంగా తపస్య యొక్క అభ్యాసము చెయ్యాలి। समान बनने का यह सबूत देना है। బాబా సమానంగా అయ్యేటువంటి రుజువు చూపించాలి। स्नेह का सबूत दिया, यह तो खुशी की बात है। స్నేహ యొక్క రుజువు చూపించారు, ఇదైతే సంతోషించే విషయమే। ఇప్పుడు తపస్వి మూర్తి అయ్యేటువంటి రుజువు చూపించండి, అర్థమవుతుందా? ఈ సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా విధాత యొక్క సంస్కారాలు ఇతర సంస్కారాలన్నిటినీ అణిచేస్తాయి। తో అబ్ ఇస్ సంస్కార్ కో ఇమర్జ్ కరో। మరి ఇప్పుడు ఈ సంస్కారాలని ఇమర్జ్ చెయ్యండి। समझा? जैसे मधुबन में भागकर पहुंच गए हो। అర్థమైందా? మధుబనానికి పరిగెట్టి చేరుకున్నారు కదా, ऐसे तपस्वी स्थिति की मंजिल तरफ भागो। అదే విధంగా తపస్వి స్థితి యొక్క గమ్యం వైపు పరిగెట్టి చేరుకోండి। అచ్చా భలే పధారే, మంచిది, అందరూ వచ్చారు। సభీ ఐసే భాగే జైసే కి అభి వినాశ హోనా హై। అందరు ఎలా పరిగెట్టారంటే ఇప్పుడు ఇంకా వినాశనం అయిపోతుంది అన్నట్టు। जो भी किया जो भी हुआ बाप दादा को प्रिय है। ఏం చేశారు, ఏం జరిగిందో అన్ని బాప్ దాదాకి ప్రియమే। क्योंकि बच्चे प्रिय है, ఎందుకంటే పిల్లలు ప్రియమైనవాడు। हर एक ने यही सोचा है कि हम जा रहे हैं। ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించారు, మేము వెళ్తున్నామని। लेकिन दूसरे भी आ रहे हैं यह नहीं सोचा, కానీ ఇతరులు కూడా వస్తున్నారు అన్నది ఆలోచించలేదు। సచ్చా కుంభమేళా తో యహా లగ్ గయా హై। నిజమైన కుంభమేళా అయితే ఇక్కడ జరుగుతుంది। సభీ అంతిమ మిలన్ అంతిమ టుబ్బి దేనే ఆయే హై। అందరూ అంతిమ మిలనం అంతిమ మునక వేయడానికి వచ్చారు। యహ సోచా కి ఇత్నే సబ్ జా రహే హై తో మిల్నే కి విధి కైసీ హోగి। ఇంతమంది వెళ్తున్నారంటే కలుసుకునే విధానం ఎలా ఉంటది అని ఆలోచించారా? ఇసు సుద్బుద్ధి సే భీ న్యారే హో గయే। ఈ సోయ నుండి కూడా అతీతం అయిపోయారు। నా స్థాన్ దేఖా, నా రిజర్వేషన్ కో దేఖా, అభి కభీ భీ యహ బహానా నహీ దే సకేంగే కి రిజర్వేషన్ నహీ మిల్తీ। స్థానము చూడలేదు, రిజర్వేషను చూడలేదు, ఇప్పుడు ఇంకెప్పుడు కూడా రిజర్వేషన్ దొరకట్లేదు అని సాకులు చెప్పడానికి లేదు ఇంకా। డ్రామా మే యహ భీ ఏక్ రిహార్సల్ హో గయి। డ్రామాలో ఇది కూడా ఒక రిహార్సల్ జరిగింది। సంగం యుగ్ పర్ అప్నా రాజ్య నహీ హై। సంగం యుగంలో మన రాజ్యం లేదు। స్వరాజ్య హై లేకిన్ ధరణి కా రాజ్య తో నహీ హై। స్వరాజ్యం ఉంది మనది, కానీ ఈ ధరణి పైన రాజ్యం అయితే లేదు। నా బాప్ దాదా కో స్వ కా రథ్ హై, పరాయా రాజ్య హై, పరాయా తన్ హై। इसलिए समय प्रमाण नई विधि का आरंभ करने के लिए यह सीजन हो गई। బాప్ దాదాకి కూడా తన రథం లేదు, పరాయ రాజ్యము పరాయ తనువు, అందుకే సమయానుసారము కొత్త విధి ఆరంభించడం కోసం ఈ సీజన్ మొదలైంది। యహా తో పానీ కా భీ సోచ్తే రహతే, వహా తో ఝర్నో మే నహాయేంగే। ఇక్కడైతే నీళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు, అక్కడైతే జలపాతాల్లో స్నానం చేస్తారు। जो बाप दादा स्नेह के रेस्पॉन्ड में स्नेह से स्वागत करते हैं। ఎంతమంది వచ్చారో ఎవరు వచ్చారో అందరికీ బాప్ దాదా స్నేహ యొక్క రెస్పాండ్ గా స్నేహంతో స్వాగతము చేస్తున్నారు। అభి సమయ దియా హై విశేష ఫైనల్ ఇమ్తిహాన్ కే పెహలే తయారీ కర్నే కే లియే। ఇప్పుడు సమయం ఇచ్చారు విశేషంగా ఫైనల్ పరీక్ష యొక్క మొదటి తయారీ చేయడానికి। ఫైనల్ పేపర్ కి మొదటి తయారీ, ఫైనల్ పరీక్షకి చుట్టి దేతే హై నా, ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా ఫైనల్ ఎగ్జామ్స్ కి ముందు।
तो बाप दादा अनेक राजों से यह विशेष समय दे रहे हैं. అలాగే బాప్ దాదా కూడా అనేకమైన రహస్యాలతో ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. కుచ్ రాజ్ గుప్త హై, కుచ్ రాజ్ ప్రత్యక్ష హై. కొన్ని రహస్యాలు గుప్తంగా ఉన్నాయి, కొన్ని రహస్యాలు ప్రత్యక్షంగా ఉన్నాయి. लेकिन विशेष हर एक इतना अटेंशन रखना कि सदा बिंदु लगाना है. కానీ విశేషంగా ప్రతి ఒక్కరూ ఇంత మాత్రం అటెన్షన్ పెట్టండి, సదా బిందు పెట్టాలి అని. అర్థాత్ బీతీకు బీతీ కర్నేక బిందు లగానా అంటే గతానికి గతం గతః అని చెప్పేటువంటి బిందువు పెట్టండి. और बिंदु स्थिति में स्थित हो राज्य अधिकारी बन कार्य करना. మరి బిందు రూపం యొక్క స్థితిలో ఉంటూ రాజ్యాధికారి అయ్యి కర్తవ్యము చెయ్యండి. सर्व खजानों के बिंदु सर्व प्राप्ति विधाता बन सिंधु बन सभी को भरपूर बनाना है. सर्व ఖజానాలకి బిందు, సర్వుల కొరకు విధాత అయ్యి, సింధు అయ్యి అందరినీ నిండుగా చెయ్యండి. సర్వ ఖజానాలకి బిందు, సర్వుల కోసము విధాత అయ్యి, సింధు అయ్యి అందరినీ నిండుగా చెయ్యండి. तो बिंदु और सिंधु यह दो बातें विशेष स्मृति में रख श्रेष्ठ सर्टिफिकेट लेना है. మరి బిందు సింధు ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని శ్రేష్టమైన సర్టిఫికేట్ తీసుకోవాలి. सदा ही श्रेष्ठ संकल्प की सफलता से आगे बढ़ते रहना. సదా శ్రేష్ఠ సంకల్పం యొక్క సఫలతతో ముందుకు వెళ్తూ ఉండండి. तो बिंदु बनना, सिंधु बनना यही सर्व बच्चों प्रति वरदाता का वरदान है. బిందు అవ్వాలి, సింధు అవ్వాలి, ఇదే పిల్లలందరి కోసము వరదాత యొక్క వరదానం. వరదాన్ లేనే కే లియే భాగే హోనా, వరదానం తీసుకోవాలని కదా పరిగెట్టి వచ్చారు. యహీ వరదాత కా వరదాన్ సదా స్మృతి మే రఖనా. ఇదే వరదాత యొక్క వరదానము, సదా గుర్తుంచుకోండి. బిందు అవ్వండి, సింధు అవ్వండి. బిందు అంటే గతం గతః అని గడిచిన వాటన్నిటికీ బిందు పెట్టేయండి అంటున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्वस्नेही सहयोगी बच्चों को, सदा बाप की आज्ञा का पालन करने वाले आज्ञाकारी बच्चों को, నలువైపులా ఉన్నటువంటి సర్వస్నేహి సహయోగి పిల్లలకి, సదా బాబా ఆజ్ఞ పాలన చేసేటువంటి ఆజ్ఞాకారి పిల్లలకి, సదా ఫ్రాక్ దిల్ అంటే పెద్ద మనసున్న వాళ్ళకి, బడీ దిల్ సే సర్వకో సర్వ ఖజానే బాంటనే వాలే, పెద్ద మనసుతో అందరికీ సర్వ ఖజానాలు పంచే వాళ్ళకి, మహాన్ పుణ్య ఆత్మాయే బచ్చోంకో, మహాన్ పుణ్యాత్మలైన పిల్లలకి, सदा बाप समान बनने के उमंग उत्साह से उड़ती कला में उड़ने वाले बच्चों को, సదా బాబా సమానంగా అవ్వాలనే ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరే కళల్లో ఎగిరేటువంటి పిల్లలకి, విధాత వరదాత సర్వ ఖజానోं के सिंधु बाप दादा का याद प्यार और नमस्ते. విధాత వరదాత సర్వ ఖజానాలకి సింధు అయిన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. అవ్యక్త బాప్ దాదా పార్టీలతో కలుసుకోవడం. अपने को పద్మాపదం భాగ్యవాన్ అనుభవ్ కర్తే హో, స్వయాన్ని పద్మాపదం భాగ్యవాన్గా అనుభవం చేసుకుంటున్నారా? क्योंकि देने वाला बाप इतना देता है, जो एक जन्म तो भाग्यवान बनते ही हो, लेकिन अनेक जन्म तक यह अविनाशी भाग्य चलता रहेगा. ఎందుకంటే ఇచ్చేటువంటి తండ్రి ఎంతగా ఇస్తాడంటే, ఒక్క జన్మకి ఏంటి, ఒక్క జన్మకి భాగ్యవాన్గా అవ్వడం ఏంటి, ఎలాగన్నా అవుతారు. కానీ అనేక జన్మల వరకు కూడా ఈ అవినాశీ భాగ్యము కొనసాగుతూనే ఉంటుంది. వినాశీ భాగ్య కభీ స్వప్నమే భీ సోచా థా, ఇటువంటి అవినాశీ భాగ్యము ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? ఇచ్చేటువంటి బాబా ఎంతగా ఇస్తాడంటే, ఒక జన్మ అయితే భాగ్యవాన్గా ఎలాగన్నా అవుతారు, కానీ అనేక జన్మల వరకు అవినాశీ భాగ్యం నడుస్తూ ఉంటుంది.
అటువంటి అవినాశి భాగ్యాన్ని గురించి ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? అసంభవం అనిపిస్తుంది కదా. ఒకసారి ఇచ్చినటువంటి భాగ్యము అనేక జన్మలకి అవినాశిగా నడుస్తుందంటే, లేకిన్ ఆజ్ సంభవ్ హో గయా, కానీ ఈరోజు అది సంభవం అయిపోయింది. తో ఐసీ శ్రేష్ఠ ఆత్మయే హై, యహ ఖుషీ రహతీ హై. మరి మీరు అటువంటి శ్రేష్ఠ ఆత్మలు, ఆ ఖుషి ఉంటుందా మీకు? అంటే మిమ్మల్ని బాబా పద్మాపదం భాగ్యవాన్గా తయారు చేశారు. కభీ కిసీ భీ పరిస్థితి మే ఖుషి గాయబ్తో నహీ హోతీ. సంతోషం అయితే మాయమవ్వదు కదా. క్యోంకి బాప్ ద్వారా ఖుషీ కా ఖజానా రోజ్ మిల్తా రహతా హై. ఎందుకంటే బాబా ద్వారా ఖుషీ ఖజానా రోజు దొరుకుతూ ఉంటుంది. తో జో చీజ్ రోజు మిల్తీ హై వహ బడేగి నా. అంటే ఖుషి యొక్క ఖజానా బాబా ద్వారా రోజు దొరుకుతూ ఉంటుంది కాబట్టి రోజు దొరికే వస్తువు పెరుగుతూనే ఉంటుంది కదా. कभी भी खुशी कम हो नहीं सकती क्योंकि खुशियों के सागर द्वारा मिलता ही रहता है. ఎప్పుడు కూడా ఖుషి అనేది తగ్గిపోదు, ఎందుకంటే ఖుషి యొక్క సాగర్ ద్వారా లభిస్తూనే ఉంది కదా, తరగకుండా. తరగనిది ఖుషి ఖజానా దొరుకుతుంది కదా. కభీ భీ కిసీ బాత్ కే ఫికర్ మే రహనే వారే నహీ. ఎప్పుడు ఏ విషయంలోనూ చింతలో బెంగ పెట్టుకునేవాళ్ళు కాదు, చింతలో ఉండేవాళ్ళు కాదు కదా. ప్రాపర్టీ కా క్యా హోగా, పరివార్ క్యా హోగా, అంటే ఆస్తి ఏమవుతుంది, పరివారం ఏమవుతుంది, యహ భీ ఫికర్ నహీ, బేఫికర్. ఈ చింత కూడా లేదు, నిశ్చింత అయిపోయారు కదా. పురాణీ దునియా కా క్యా హోగా, పాత ప్రపంచం ఏమవుతుంది, పరివర్తన హీ హోగానా, ఏమవుతుంది, పరివర్తనే అవుతుంది. पुरानी दुनिया में कितना भी श्रेष्ठ हो लेकिन सब पुराना ही है, इसलिए बेफिक्र बन गए. పాత ప్రపంచంలో ఎంతైనా శ్రేష్టమైనవి కావచ్చు, కానీ అన్నీ పాతవే, అందుకే ఇంకా నిశ్చింత అయిపోయారు. పతా నహీ ఆజ్ హై కల్ రహేంగే నహీ రహేంగే యహ భీ ఫికర్ నహీ. ఏమో ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో అన్న ఆ చింత కూడా లేదు. జో హోగా అచ్చా హోగా, ఏం జరిగితే అది మంచే జరుగుతుంది. బ్రాహ్మణం కే లియే సబ్ అచ్చా హై. వింటున్నారా? బ్రాహ్మణుల కోసము అన్ని మంచే. అంటే ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు అన్న చింత కూడా వదిలిపోయిందంట, అది కూడా లేదు ఇంకా. బ్రాహ్మణులకి అంతా మంచే, ఇంకా చెడు అన్నదే లేదు. ఆప్తో పెహలే హీ బాద్షాహ హో, అభీ భీ బాద్షాహ, భవిష్య మే భీ బాద్షాహ. మీరైతే ముందు కూడా చక్రవర్తులే, ఇప్పుడు చక్రవర్తులే, భవిష్యత్తులో కూడా చక్రవర్తులే. జబ్ సదాకే బాద్షాహ బన్ గయే తో బేఫికర్ హో గయే. సదాకాలికంగా బాద్షాహ చక్రవర్తి అయిపోయారు కాబట్టి నిశ్చింత అయిపోయారు. ఐసీ బాద్షాహి జో కోయి చీన్ నహీ సక్తా. ఎటువంటి చక్రవర్తిత్వం అంటే మనది, మన నుంచి ఎవరు లాక్కోలేరు. కోయి బందూక్ సే బాద్షాహి ఉడా నహీ దే సక్తా. ఎవరైనా తుపాకీ తీసుకొచ్చి మన రాజ్యాన్ని ఎగరగొట్టలేరు. యహీ ఖుషి సదా రహే ఔరోం కో భీ దేతే జాओ. ఇదే ఖుషి సదా ఉండాలి, ఇతరులకు కూడా ఇస్తూ ఉండండి. ఔరోం కో భీ బేఫికర్ బాద్షాహ బనాओ. ఇతరులను కూడా బేఫికర్ బాద్షాహగా చెయ్యండి. अच्छा, सदा अपने को बाप की याद की छत्र छाया में रहने वाली श्रेष्ठ आत्माएं अनुभव करते हो. రెండో గ్రూప్ వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు, అది ఫస్ట్ గ్రూప్. సదా మిమ్మల్ని మీరు బాబా యొక్క స్మృతి ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఏమని అనుభవం చేసుకుంటున్నారు? యహ యాద్ కి ఛత్రఛాయ సర్వ విఘ్నోం సే సేఫ్ కర్ దేతీ హై. ఈ స్మృతి యొక్క ఛత్రఛాయ అన్ని విఘ్నాల నుండి మిమ్మల్ని సేఫ్గా చేస్తుంది. किसी भी प्रकार का विघ्न छत्र छाया में रहने वाले के पास आ नहीं सकता. ఏ రకమైన విఘ్నాలు కూడా ఛత్రఛాయలో ఉండే వాళ్ళ దగ్గరికి రావు. ఛత్రఛాయ में रहने वाले निश्चित विजयी है ही. ఛత్రఛాయలో ఉండేవాళ్ళు నిశ్చిత విజయీ ఆత్మలే. మరి ఆ విధంగా అయ్యారు కదా. छत्रछाया से अगर संकल्प रूपी पांव भी निकाला तो माया वार कर लेगी. బాబా స్మృతి యొక్క ఛత్రఛాయలోంచి
సంకల్పం అనే కాలు బయట పెట్టినా కూడా మాయ యుద్ధం చేస్తుంది. पहाड़ समान बातें रूई के समान अनुभव होगी. किसी भी प्रकार की परिस्थिति आवे, छत्र छाया में रहने वाले के लिए मुश्किल से मुश्किल बात भी सहज हो जाएगी. ఏ రకమైన పరిస్థితి వచ్చినా కానీ ఛత్ర ఛాయలో ఉండే వాళ్ళ కోసం అయితే అతి కష్టమైన విషయం కూడా సహజమైపోతుంది. విన్నారా? పర్వతం లాంటి విషయం కూడా దూది పింజలాగా అనిపిస్తుంది. ऐसी छत्र छाया की कमाल है. అటువంటి छत्र छाया का अद्भुतम అది. जब ऐसी छत्र छाया मिले तो क्या करना चाहिए? మరి అటువంటి छत्र छाया దొరికితే ఏం చేయాలి? चाहे अल्पकाल की कोई भी आकर्षण हो, लेकिन बाहर निकला तो गया. అల్పకాలికమైన ఆకర్షణ లేదన్నా కనిపించినా కానీ బయటికి వెళ్ళారా ఈ ఛత్ర ఛాయలోంచి ఇంకా మీరు పోయినట్టే. इसलिए अल्पकाल की आकर्षण को भी जान गए हो. అందుకే అల్పకాలికమైన ఆకర్షణను కూడా తెలుసుకున్నారు కదా. ఇస్ ఆకర్షణ సే సదా దూర్ రెహనా. ఈ ఆకర్షణల నుండి సదా దూరంగా ఉండండి. హద్ కి ప్రాప్తితో ఇస్ ఏక్ జన్మమే సమాప్త హో జాయేగి. హద్లో ప్రాప్తి అయితే ఈ ఒక్క జన్మలో సమాప్తం అయిపోతుంది. బేహద్ కి ప్రాప్తి సదా సాథ్ రహేగి. బేహద్ ప్రాప్తి సదా మీ వెంట ఉంటుంది. तो बेहद की प्राप्ति करने वाले अर्थात छत्र छाया में रहने वाले विशेष आत्माएं है. మరి బేహద్ ప్రాప్తి పొందేవాళ్ళు అనగా ఛత్ర ఛాయలో ఉండేవాళ్ళు విశేషాత్మలు, సాధారణ వాళ్ళు కాదు. యహ స్మృతి సదా కే లియే శక్తిశాలి బనా దేగి. అంటే మీరు బేహద్ ప్రాప్తి పొందేటువంటి ఛత్ర ఛాయలో ఉండే విశేషాత్మలు, సాధారణ వాళ్ళు కాదు. ఈ స్మృతి ఉంటే సదా మీరు శక్తిశాలిగా అయిపోతారు. जो सिक्की लदे लाडले होते हैं वह सदा छत्र छाया के अंदर रहते हैं. అపురూపమైన వాళ్ళు, గారాభమైన వాళ్ళు ఎప్పుడు ఛత్ర ఛాయలో ఉంటారు కదా. చూడండి, ఎవరైనా విశేషమైన వాళ్ళు వెళ్తున్నారనుకోండి, మామూలు ఎండ ఉంటే కూడా వెనకాల అందరూ గొడుగు పట్టుకొని వస్తారు. ఎవరైనా గారాభమైన పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళకు కూడా గొడుగు పట్టుకొని తీసుకెళ్తారు కదా. అలాగా అపురూపమైన గారాభమైన వాళ్ళని సదా ఛత్ర ఛాయలో ఉంటారు కదా. అందుకే याद ही छत्र छाया है, स्मृति है छत्र छाया. इस छत्र छाया से संकल्प रूपी पांव भी बाहर निकाला तो माया आ जाएगी. ఈ ఛత్ర ఛాయలో నుంచి సంకల్ప రూపీ కాలు బయట పెట్టినా సరే మాయ వచ్చేస్తుంది మళ్ళీ. यह छत्र छाया माया को सामने नहीं आने देती. ఈ ఛత్ర ఛాయలో ఉంటే మాయని అసలు మీ ఎదురుగా రానివ్వదు. మాయకి తాకత్ नहीं है छत्र छाया में आने की. మాయాకి కెపాసిటీ సరిపోదు ఛత్ర ఛాయలో రావడానికి. సదా మాయా పర్ విజయీ బన్ జాతే హై. స్మృతి యొక్క ఛత్ర ఛాయలో ఉండేవాళ్ళు సదా విజయీ అయిపోతారు. బచ్చా బన్నా అర్థాత్ ఛత్ర ఛాయమే రెహనా. బాబా పిల్లవాడు అవ్వడము అంటేనే ఛత్ర ఛాయలో ఉండడం. యహ భీ బాప్ కా ప్యార్ హై జో సదా బచ్చోం కో ఛత్ర ఛాయ మే రఖతే హై. ఇది కూడా బాబా యొక్క ప్రేమ, పిల్లల్ని సదా ఛత్ర ఛాయలో ఉంచుతారు. तो यही विशेष वरदान याद रखना कि लाडले बन गए छत्र छाया मिल गई. అందుకే సదా ఈ విశేషమైన వరదానము గుర్తుంచుకోండి. మేము గారాభమైన వాళ్ళు అయిపోయాము, ఛత్ర ఛాయ దొరికింది అని. యహ వరదాన్ సదా ఆగే బడాతా రహేగా. ఈ వరదానము సదా మనని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. వీడ్కోలు సమయంలో सभी ने जागरण किया. आपके भक्त जागरण करते हैं तो भक्तों को सिखाने वाले तो इष्ट देव ही होते हैं. जब यहाँ इष्ट देव जागरण करे तब भक्त कॉपी करे. అందరూ జాగరణ చేశారు, మీ భక్తులు జాగరణ చేస్తారు. మరి భక్తులకి నేర్పించే ఇష్టదేవతలు, భక్తులకి నేర్పించేది ఇష్టదేవతలే కదా. ఇక్కడ ఇష్టదేవతలు జాగరణ చేస్తేనే భక్తులు కూడా కాపీ చేస్తారు. అంటే ఈ 86 సంవత్సరంలో బాబా మిలనప్పుడు పాండవ భవన్లో లాస్ట్లో చాలా మందితో ఒక బాబా మిలన్ జరిగింది. అప్పుడు 4000 మంది వచ్చారు, చాలా ఎక్కువ మంది అయిపోయారు. అయితే అప్పుడు అందరు చెప్పారు, ఇంకా బాబా అందరికీ పర్సనల్ వరదానం ఇవ్వరు, తర్వాత ఇంక ఇప్పుడే అని అట్లా అన్నారు కదా. అందరు పరిగెట్టి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతే చాలా రష్ అయిపోయింది. అందుకని రాత్రంతా బాబా కూడా ఉన్నారు, పిల్లలు కూడా మేల్కొని ఉన్నారు. ఎవరి తర్వాత ఎవరి టర్న్ వస్తుందని అందరు వెయిట్ చేస్తా కూర్చున్నారు, జాగరణ చేశారు. దానికి బాబా చెప్తున్నారు అన్నమాట, ఇష్టదేవతలు జాగరణ చేస్తే కదా భక్తులు కూడా కాపీ చేస్తారు. తో సభీనే జాగరణ కియా అర్థాత్ అప్పనే ఖాతే మే కమాయి జమా కి. అందరూ జాగరణ చేశారు అంటే మీ ఖాతాలో సంపాదన జమ చేసుకున్నారు. తో ఆజ్కి రాత్ కమానేకి సీజన్కి రాత్ హో గయి. ఈరోజు రాత్రి సంపాదించుకునే సీజన్ యొక్క రాత్రి అయిపోయింది. జైసే కమాయికి సీజన్ హోతీ హై తో సీజన్ మే జాగ్నా హీ హోతా హై. సంపాదించే సీజన్ ఉన్నప్పుడు సీజన్లో రాత్రులు మేల్కోవాల్సే ఉంటుంది. తో యహ కమాయికి సీజన్ హై, అందుకే ఇది కూడా సంపాదించుకునే సీజన్. ఇస్లియే జాగ్నా और కమానా, అందుకని మేల్కొని ఉండి సంపాదించుకోండి. तो हर एक ने अपने अपने यथाशक्ति जमा किया और यही जमा किया हुआ महादानी बन औरों को भी देते रहेंगे. ప్రతి ఒక్కరు తన తన శక్తి అనుసారం జమ చేసుకున్నారు. ఈ జమ చేసుకున్నది మహాదానియే ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. స్వయం भी అనేక జన్మ ఖాతే रहेंगे, స్వయం కూడా అనేక జన్మలు తింటూ ఉంటారు. अभी सभी बच्चों को परमात्मा मेले के गोल्डन चांस की गोल्डन मॉर्निंग कर रहे हैं. ఇప్పుడు పిల్లలందరికీ పరమాత్మతో కలుసుకునేటువంటి గోల్డెన్ ఛాన్స్ యొక్క గోల్డెన్ మార్నింగ్ చెప్తున్నాను. वैसे तो गोल्डन से भी डायमंड మార్నింగ్ है. ఇది గోల్డెన్ కంటే కూడా డైమండ్ మార్నింగ్. స్వయం भी డైమండ్ हो और మార్నింగ్ भी డైమండ్ है. మీరు డైమండే, ఈ ఉదయం కూడా డైమండే. और జమా भी డైమండ్ ही करते हो, మరి డైమండ్ से జమ చేసుకుంటున్నారు కూడా. तो सब डायमंड ही डायमंड है, इसलिए डायमंड మార్నింగ్ कर रहे हैं. అన్ని డైమండ్సే, అందుకనే డైమండ్ మార్నింగ్ అని చెప్తున్నాను అంటున్నారు బాబా. అచ్చా, वरदानम. संकल्प को भी चेक कर व्यर्थ के खाते को समाप्त करने वाले श्रेष्ठ सेवाधारी भव. సంకల్పాన్ని కూడా చెకింగ్ చేసుకొని వ్యర్థ ఖాతాని సమాప్తి చేసేటువంటి శ్రేష్ఠ సేవాధారి అవ్వండి. ఆ రోజుల్లో అవ్యక్త బాబ్దాదాతో కలుసుకుంటే అవ్యక్త బాబ్దాదా చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నారని అనిపించేది. ఫస్ట్లో అయితే బాబా పర్సనల్గా ఒక్కొక్కరితో మాట్లాడేవారు. తర్వాత గ్రూప్ని కూర్చోబెట్టి గ్రూప్లో అందరితో ఒక్కొక్కరిని పలకరించేవాళ్ళు. తర్వాత గ్రూప్ లేదు, కొన్ని గ్రూప్స్ కలిపి ఎదురుగా కింద కూర్చునేవాళ్ళు స్టేజ్ ఎక్కకుండా. అలా అలా ఎక్కువ మంది పెరిగిపోయారు, కలుసుకునే విధానం కూడా మారిపోయింది. బాబా చాలా దగ్గరగా మనతోనే మాట్లాడుతున్నారని అనిపించేది ఆ రోజుల్లో. 86తోనే అయిపోయింది అప్పటికే. श्रेष्ठ सेवाधारी वह है जिसका हर संकल्प पावरफुल हो. एक भी संकल्प कहाँ भी व्यर्थ न जाए. శ్రేష్ఠ సేవాధారి అనగా వాళ్ళ ప్రతి సంకల్పము పవర్ఫుల్గా ఉండాలి. ఒక్క సంకల్పం కూడా ఎటు వ్యర్థం అవ్వకూడదు. क्योंकि సేవాధారి అర్థాత్ విశ్వ की స్టేజ్ పర్ యాక్ట్ करने वाले. ఎందుకంటే సేవాధారి అంటే విశ్వం యొక్క స్టేజ్ పైన యాక్ట్ చేసేవాడు. సారీ విశ్వ आपको कॉपी करती है. విశ్వం అంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. यदि आपने एक संकल्प व्यर्थ किया तो सिर्फ अपने प्रति नहीं किया लेकिन अनेकों के निमित्त बन गए. ఒకవేళ మీరొక్క సంకల్పం వ్యర్థం చేస్తే కేవలము మీకోసమే వ్యర్థం చేసుకోలేదు, కానీ అనేక మంది కోసం మీరు నిమిత్తం అయిపోయారు. इसलिए आप व्यर्थ के खाते को समाप्त कर श्रेष्ठ सेवाधारी बनो. అందుకే ఇప్పుడు వ్యర్థ ఖాతాని సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాధారి అవ్వండి. स्लोगन. सेवा के वायुमंडल के साथ बेहद के वैराग्य वृत्ति का वायुमंडल बनाओ. సేవా యొక్క వాయుమండలంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని కూడా తయారు చెయ్యండి. ఇది స్లోగన్. ఈరోజు 3వ ఆదివారము. అందరూ అన్నయ్యలు, అక్కయ్యలు, తపస్వి మూర్తులు 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగాభ్యాసము సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ శక్తిశాలి స్వరూపంలో స్థితులయ్యి ప్రకృతి సహితంగా సర్వాత్మలకి పవిత్రత యొక్క కిరణాలు ఇవ్వాలి. సతోప్రధానంగా తయారు చేసే సేవ చెయ్యాలి.
ओम शांति। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। इस सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति का अनुभव निराला, उसका नहीं है कोई जान। विश्व शांति का लेकर नारा। एक जन्म कर दान शांति कई जन्म वो पाए। एक जन्म कर दान शांति कई जन्म वो पाए। यही दान शांति के युग का सतयुग राज दिलाए। यही दान शांति के युग का सतयुग राज दिलाए। भर भर झोली बांट जा तू शांति दाता शिव का ज्ञान। विश्व शांति का लेकर नारा। शांत मन में समाया है शिव के ज्ञान का साथ। शांत मन में समाया है शिव के ज्ञान का साथ। शांति ही ले जाती है सब दुखों से पार। शांति ही ले जाती है सब दुखों से पार। अशांति से भटके मानव को मिलते हैं नव प्राण रे। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। विश्व शांति का लेकर नारा।